తర్వాత ఒక నినాదాన్ని ఇవ్వడం ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏదైతే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి హక్కులు, మనకు దక్కాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం రాజ్యాంగబద్ధంగా మనం పోరాటం చేస్తూ, అందులో భాగంగా మనము ఈ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన నుండే మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ పరిష్కారం అనేటటువంటిది చట్టరూపంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని సమావేశపరచాలని చెప్పి ప్రభుత్వానికి మనం కోరడం జరిగింది. అలాగే అన్ని ఉద్యోగాలు కావాలని చాలామంది అనుకుంటారు, కేవలం జీవో నెంబర్ 3 మాత్రమే మనకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అనుకుంటారు. కానీ అది కాదు, ఇటువంటి జీవోలు ఇంకో 28 ఉన్నాయి. అటువంటి 28 జీవోలన్నిటినీ ఒకే గొడుగు కింద తీస్తూ, ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కొక్క జీవో తొలగిపోయేటటువంటి రద్దయ్యే పరిస్థితి మనం ఎంతో దూరంలో లేదని అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే జీవో నెంబర్ 3 రద్దు కారణం చూపిస్తూ జీవో నెంబర్ 68ని అడ్డదారిలో ఇంప్లిమెంట్ చేయకుండా చూడడం అనేది మన మెడికల్ కాలేజీలో రిక్రూట్మెంట్లో మనం చూసాం. కాబట్టి 68 జీవోని కూడా అమలు చేయకుండా చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో మనము షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా మాత్రమే దీనికి పటిష్టమైనటువంటి ఒక పరిష్కారం, శాశ్వత పరిష్కారం మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వము చట్టం చేసిన అనంతరం మెగా డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు, మెగా డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు. మెగా డిఎస్సిలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధ్యాయ ఉద్యోగాలు, వాటిని కలపడానికి మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం అని చాలా స్పష్టంగా గౌరవ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి వారికి చెప్పడం జరిగింది. ఉన్నత అధికారులు కూడా తెలియజేయాలి. కాబట్టి ఈ మెగా డిఎస్సిలో ఒకసారి ఈ 2024 పోస్టులు కానీ జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా కానీ నియమిస్తే ఖచ్చితంగా ఒక తరానికి, ఆదివాసీ యువతకి ఒక తరం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉందండి. అంత తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి మేము గౌరవ ఉన్నతాధికారులకి, రాష్ట్ర మంత్రివర్యులు కూడా తెలియజేశాం. కాబట్టి మిత్రులారా, మన ఉద్యమ పోరాటాల్లో అందరూ మరి విశేషమైనటువంటి అనుభవము అటువంటి ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈరోజు వేదికలో ఉన్నాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రిలే దీక్షల్ని అన్ని 6 ఐటీడీఏల్లో కూడా కంటిన్యూ అవుతుంది. దీన్ని మధ్యలో ప్రభుత్వం మనతో సంప్రదింపులు జరపడానికి సుముఖంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా తీసుకొస్తున్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఖచ్చితంగా మన లక్ష్యాన్ని అయితే మనం సాధించుకోగలుగుతాం. అది ఆదివాసీ జేఏసీ ద్వారా మాత్రమే ఈ విజయాన్ని మనం సాధించగలుగుతామని విశ్వసిస్తూ, ఈ ఉద్యమ భాగంలో రేపటి నుండి మేము అన్ని మండల శాఖలకి పిలిపిస్తాం. రేపటి నుండి 2 రోజులకు ఒక మండలంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీక్షా శిబిరంలో పాల్గొని ఈ రిలే దీక్షల్ని కంటిన్యూ చేసి మన లక్ష్యానికి తోడువై మన లక్ష్యాన్ని సాధించుకుందామని, తద్వారా ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ మన ఆదివాసీ నిరుద్యోగులకే మనం చెందే విధంగా మనం పోరాటం ద్వారా సాధించుకోవాలని పిలిపిస్తూ మరొకసారి మీ అందరికీ ఉద్యమం తెలియజేస్తూ జై ఆదివాసీ. ప్రభుత్వం వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. మెగా డిఎస్సిలో ప్రకటించినటువంటి ఏజెన్సీ పోస్టులను ఈ నోటిఫికేషన్లో మినహాయించి ఏజెన్సీ ఏరియా ప్రత్యేక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి. జై ఆదివాసీ.